అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో 2026లో ఒక రూ. 1000 మీరు ఒక నెల మొత్తం బ్రతకడానికి ప్రభుత్వం ఆశిస్తున్న మొత్తం ఇది. మీ నిత్యావసరాలు మరియు వైద్య బిల్లులు రెట్టింపు అయినప్పటికీ గత 10 ఏళ్లుగా ఈ సంఖ్య మారలేదు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్యను రూ. 7,500కి పెంచడానికి తెరవెనుక ఒక పెద్ద పోరాటం జరుగుతోంది. తాము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. కాని ఇందులో ఒక మెలిక ఉంది. ఒకవేళ ఈ పెంపు నిజంగా జరిగితే మరియు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పోర్టల్లో మీ బ్యాంక్ వివరాలు ఒక నిర్దిష్ట పద్ధతిలో అప్డేట్ చేయకపోతే మీ డబ్బు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ డబ్బును ఎందుకు ఆలస్యం చేస్తోందో ఈరోజు నేను ఖచ్చితంగా బయటపెట్టబోతున్నాను మరియు నిబంధనలు మారినప్పుడు మీరు ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈరోజే మీరు తీసుకోవలసిన ఖచ్చితమైన చర్యను మీకు చూపిస్తాను. మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇది మనల్ని ఈపీఎస్ 95 పెన్షన్ పథకానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్కు తీసుకువస్తుంది. కనీస పింఛనును పెంచాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఇది ఎందుకు ముఖ్యం? ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతోందో తెలుసుకుందాం. చాలామంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈపీఎస్ 95గా పిలువబడే ఉద్యోగుల పింఛను పథకం నెలవారీ పింఛనును అందిస్తుంది. 2014 సెప్టెంబరులో ప్రభుత్వం కనీస పింఛను మొత్తాన్ని రూ. 1000గా నిర్ధారించింది. ఆ రోజు నుండి ఈ కనీస మొత్తం మారలేదు. అయితే కాలం పూర్తిగా మారిపోయింది. 2014 నుండి నేటివరకు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఉద్యోగ సంఘాలు, యూనియన్లు ఇప్పుడు ఈ కనీస పింఛనును పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిని రూ. 1000 నుండి 7,500 పెంచాలన్నది ప్రధాన డిమాండ్. ఒకానొక సమయంలో 9,000 డిమాండ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చనీయాంశమవుతోంది? ప్రభుత్వం ఈ డిమాండ్ను అధికారికంగా అంగీకరించింది. కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధుల నుండి తమకు విజ్ఞప్తులు అందినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల ధృవీకరించింది. ఈ విషయం పరిశీలనలో ఉందని వారు తెలిపారు. కానీ ఎందుకు ఆలస్యం? ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటోంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాలపై 8.25% వడ్డీ రేటును చెల్లిస్తుంది. ఇది ఒక భారీ ఆర్థిక భారం. దీనికి అదనంగా ప్రభుత్వ నిధులలో అధిక భాగం ఇప్పటికే జీతాలు మరియు పెన్షన్లకే వెళ్తోంది. రాబోయే పే కమిషన్తో అదనపు ఆర్థిక భారాన్ని స్వీకరించడం ఒక తీవ్రమైన సవాలు. రూ. 1,500 మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి భారీ నిధులు అవసరం. ఈ పెన్షన్ ఫండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఒక ఉద్యోగి పనిచేస్తున్నప్పుడు యజమాని ప్రాథమిక జీతంలో 12% వాటాను అందిస్తారు. దీనిలో ఒక నిర్దిష్ట భాగం పెన్షన్ పథకంలోకి వెళ్తుంది. 8.25% వార్షిక వడ్డీని సంపాదించే ప్రావిడెంట్ ఫండ్లా కాకుండా పెన్షన్ భాగం ఎలాంటి వడ్డీని సంపాదించదు. అందుకే పెన్షన్ ఫండ్ నిశ్చలంగా ఉంటుంది. యూనియన్లు కేవలం అధిక ప్రాథమిక పెన్షన్ కోరడం లేదు. వారు పెన్షన్లకు కరువు భత్యాన్ని కూడా జోడించాలని అడుగుతున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సీజీహెచ్ఎస్ వంటి ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను వారు కోరుకుంటున్నారు. పదవీ విరమణ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఏమి చేయాలి? అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్లో అన్ని బ్యాంక్ వివరాలు మరియు కేవైసీ పూర్తిగా అప్డేట్ అయ్యాయని నిర్ధారించుకోండి. అన్ని పెన్షన్ పత్రాల భౌతిక కాపీలను సురక్షితంగా ఉంచుకోండి. భవిష్యత్తులో ఏదైనా సానుకూల పరిణామం ఉంటే సరైన మరియు తాజా వివరాలు అందుబాటులో ఉండటం వలన ఎలాంటి జాప్యం లేకుండా మార్పులు సజావుగా జరుగుతాయి. కనీస పింఛను రూ. 7,500 పెరిగితే అది దైనందిన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీనివల్ల నిత్యావసర మందులు సులభంగా అందుబాటులోకి వస్తాయి, కిరాణా సామాను బడ్జెట్ మరింత సురక్షితంగా ఉంటుంది మరియు నిరంతరం ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి. తప్పుడు వార్తల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.
కొన్నిసార్లు పింఛను ఇప్పటికే పెంచబడిందని సోషల్ మీడియాలో సందేశాలు ప్రచారం అవుతుంటాయి. అనధికారిక సందేశాలను నమ్మవద్దు. అలాగే కొద్దిపాటి రుసుముకు మీ పింఛను పెంపును వేగవంతం చేస్తామని వాగ్దానం చేసే నకిలీ ఏజెంట్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం అటువంటి ప్రక్రియకు ఎలాంటి అధికారం ఇవ్వలేదు. వ్యవస్థ మారడానికి సమయం పడుతుంది, ముఖ్యంగా కోట్లాది మంది వ్యక్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు. ప్రభుత్వం ఈ విషయంపై చురుకుగా చర్చిస్తుండటం ఒక సానుకూల పరిణామం. ప్రస్తుతం సహనం మరియు అవగాహన అనేవి ఉత్తమ సాధనాలు. సంక్షిప్తంగా చెప్పాలంటే 2014 నుండి ఈపీఎస్ 95 కింద కనీస పింఛను 1000 రూపాయలుగానే ఉంది. దీనిని 7,500 రూపాయలకు పెంచాలనే బలమైన, సమర్థనీయమైన డిమాండ్ ఉంది మరియు ప్రభుత్వం ప్రస్తుతం ఈ అభ్యర్థనను సమీక్షిస్తోంది. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద కామెంట్ చేయండి మరియు వాస్తవ ఆధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.